హేళనాస్పదముగా, ఆయన నామాన్ని అవమానకరంగా వీళ్ళు మార్చేస్తున్నారు. ఏంటి? తిట్టుకోవడం, దూషించుకోవడం, ఒకరినొకరు అనుకోవటం. ఏమండి, క్రైస్తవులైన వారు ఏంటి సోషల్ మీడియాలో దెబ్బలాట్ల, కొట్లాట్లు, పోటీలు ఏంటి అన్నీ? దీనివల్ల ఏమంటున్నారు? మీలో లొసుగులు మీరు బయట పెట్టుకోవటం వల్ల, మీలో తప్పులు మీరు చెప్పుకోవటం వల్ల, ఒకరి యందు ఒకరు ప్రేమ లేకుండా ఒకరినొకరు ఖర్చుకోవటం వల్ల, భక్షించుకోవటం వల్ల దేవుని ప్రేమ మీలో చచ్చిపోతుంది. ఆ చచ్చిపోయిన దేవుని ప్రేమ వల్ల నా నామానికి అపకీర్తి పాలు, నా నామం అవుతుంది అని బాధపడుతున్నాడు ఆయన. ఇప్పుడు అలా చేసిన వాళ్ళందరూ ఎవరు చెప్పండి? మరి వాళ్ళు ఫాలో అయ్యే సంఘాలని ఏమనాలండి? అయ్యో మా అయ్యగారు గొప్ప నీతిమంతులండి, భక్తిపరులండి, జ్ఞానవంతులండి అనుకుంటున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు చేసిన పనుల వలన దోషరపాలు జరుగుతుంది కనుక వాళ్ళందరూ దోషులే అని తెలియట్లేదు. అంటే ఎంత జాగ్రత్తగా మనం ఆయన చట్టం విషయంలో అడుగులు వేయాలో ఆలోచించండి. ఏది పడితే చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు మెచ్చుకుంటాడు, లేదా మనుషులందరూ మెప్పు వల్ల దేవుడు మమ్మల్ని మెచ్చుకుంటాడు అనుకుంటే ఎలా?